హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డ్రామా డీకోడ్. మాధురి తనే హైలైట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ తో ప్రతి వాళ్ళతో గొడవ పడుతుంది. అదే కంటెంట్ లా తనకు కనపడొచ్చు కానీ అసలైన న్యూసెన్స్ మనకి. నాకు అసలేం పనులు రావు, నేనేం పనులు చేయను, ఓన్లీ కుకింగ్ ఒకటే వచ్చు అని చెప్తుంది. మిగతా వాళ్ళు ఏమైనా ఇప్పటి వరకు పని చేసుకుంటూ బతికారా? బిగ్ బాస్ ఇలాంటి వాళ్ళకి టాస్కే బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి అని ఇవ్వాలి, అప్పుడు సెట్ అవుతారు. లేకపోతే ఆవిడే పెద్ద ఎలిజబెత్ రాణి అనుకుంటుంది. ఈ వీక్ నాగార్జున సార్ తన గీర తగ్గించేటట్టు కోటింగ్ మాత్రం ఇవ్వాలి. రాగానే ఫస్ట్ డే ఏమందో తెలుసా? పప్పేంటి ఇలా ఉంది, అస్సలు బాలే అని ఇలాంటి కమెంట్స్. ఇప్పటి వరకు కంటెస్టెంట్స్ వచ్చి రాని వంటలతో పాపం ఏదో చేసుకుంటున్నారు. ఈవిడొచ్చి కుకింగ్ గురించి మాటలు, ఫుడ్ ఇష్టం వచ్చినట్టు వేసుకొని క్వశ్చన్ చేస్తే రేషన్ మేనేజర్ ని మార్చేయండి, నాకు అసలు నచ్చలేదు అంట. ఫుడ్ మానిటర్ ని మార్చకపోతే ఈవిడ కుక్ చేయదంట, ఫుడ్ తినదు కూడా అంట. నిన్న నైట్ అందరూ గుసగుసలు కబుర్లు వల్ల మాధురికి నిద్ర పట్టలేదంట. సో నైట్ ఎవరైనా మాట్లాడుకోవాలంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, నా హెల్త్ పాడైపోతుంది మీ వల్ల అని చెప్తుంది. ఇది బిగ్ బాస్ రూలా అని రీతు చాలా నార్మల్ గా అడిగింది. రూల్ ఉంది, లైట్స్ ఆపుతున్నారు అంటే పడుకోమని, మాట్లాడుకోమని కాదు. అలా నోరేసుకొని పడిపోతుంది. ఈ విషయం అరిచి చెప్పాలా? కాస్త రిక్వెస్టింగ్ ఫామ్ లో అడిగితే ఈవిడ ఇమేజ్ ఏం డ్యామేజ్ అవుతుందా? ఎంత గీరా బలుపుతో ఉందో. అసలు మాధురికి కరెక్ట్ మొగుడు ఎవరనుకుంటున్నారు? మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం డ్రామా డీకోడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.